ఏడివేనో అయ్యా పొద్దు నుంచి పత్తి బస్తాలన్నీ ఆనేవా ఈనేవా ఆనొస్తట్టుంది. ఈ పత్తి బస్తాలన్నీ మోయవైతివి. ఎక్కడ పోతే అక్కడనే పోతావు. ఏడివేనో పొద్దు నుంచి. ఏడికి పోతుంది అన్ని నీకు చెప్పుకోవాలా నేను పొద్దుగాల సామాన్ తెమ్మని 3000 ఇస్తే మా సామాన్ తెచ్చినవా? సామాన్కి ఇతర సామాన్ పోతే అక్కడనే పోతివి పొద్దున్న దాకా. తెచ్చినా గానీ అది సరే పోలేదు. ఇంకా అని కాడ ఉద్దర పెట్టి వచ్చిన కోంటోన్ కాడ మరి ఇక ఎట్లనో ఏమో ఈ పత్తి అమ్మినాక ఇస్తా అని చెప్పొచ్చిన. ఉద్దర పెట్టి వచ్చినావు 3000 కన్నా ఎక్కువ అయిందా సామాన్కు? ఎక్కువ ఇంత ముందు చేస్తామనే నీకు ₹1 ఇస్తలేదు నేను. అందుకనే నేను రూపాయి నీకు తెలవకుండా నేను చేస్తుంటిని. నేనేం చేసింది ఆయనకి ఇంత ముందు నువ్వు తెచ్చుకున్న ఇయ్యాలటగా అయ్యి కలిసి మళ్ళీ తీసుకున్నాడు. ఎక్కడే ఎక్కడ ఇటు పోతే ఇటు పోయే ఖర్చు పెట్టి వస్తావు, అటు పోతే అటు పోయే ఖర్చు పెట్టి వస్తావు. ఎట్లా తీయాలి ఈ సంసారము? నేను మన ఒక్కరి కోసం నేను ఒక్కదాన్ని తాగొస్తున్నాను. మన కోసమే కానీ నేను ఆడ పెట్టి వచ్చింది. ఏం పెట్టుడో ఏమో ఏందయ్యా, ఏది చెప్పవు చెయ్యవు, మనిషికి ఏది చెయ్యవు. ఈ సంసారం ఎట్టల దిద్దును? గతి లేని సంసారం అన్న చేయొచ్చు కానీ ఇసుకొని శుతి లేని సంసారం ఏం చేస్తాము? నువ్వు గట్రా మాట్లాడకే. మళ్ళా నేనేమో నా ఒక్కరి కోసం చేసేస్తున్నా, మన కోసమే కానీ నేను పైసలు అక్కడనే తీసుకుపోతు, ఎక్కడున్నాయి అక్కడే నాశనం చేసి వస్తుంది. ఇక పోతున్నా మా అవ్వగారి ఇంటికన్నా పోతా. నీతో నీ సంసారం నేను చేయాలి. పోరగాల్లో బడి పెట్టుకుని అవ్వగారింటి పోతుంటే ఫీజులు కట్టి ఈ గతిలేని సంసారం శుతిలేని సంసారం నేను చేయలేను. నేను ఫస్ట్ చెప్పిన గవర్నమెంట్ బల్లలో తోలు, ప్రైవేట్ బల్లలో వద్దని నేను ముందుగా చెప్పిన. ఆ పితుకొని నువ్వు అలుగుతావు. ఫస్ట్ చెప్పిన నేను వద్దు ఆ బల్లలో. అన్న పిల్లలన్నా మాయమన్నాక చదివించుకోకుంటే ఇక ఏం చేద్దాం? ఈ చేనుకు ముడత రోగం వస్తుంది, ఇటు మందు కొట్టాలి, ఆ కొంటోని కాడ పాకి పెట్టి వచ్చిన.